Hi aspirants, welcome to Daily Aspirants World. 6th August 2026 most important updates. CGL, UPSC, బ్యాంకింగ్, రైల్వే ఎగ్జామ్స్ కి చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్. లాస్ట్ లో క్విజ్ కూడా ఉంటుంది. వీడియో మిస్ అవ్వకండి, ఫుల్ గా చూడండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. భారత్ లక్నోలో ఆగస్టు 3 నుంచి 4 తేదీల్లో బ్రిక్స్ దేశాల జాతీయ గణాంక కార్యాలయ సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశం మార్పుకు ప్రేరణగా న్యాయమైన గణాంకాలు అనే అంశంపై జరిగింది. బ్రిక్స్ సిసిఐ 14వ వార్షికోత్సవం జూలై 24న న్యూఢిల్లీలో జరుపుకున్నారు. బ్రిక్స్ ఏసీడబ్ల్యూజీ మరియు సాంస్కృతిక వర్కింగ్ గ్రూప్ సమావేశాలు హైదరాబాద్ మరియు భోపాల్లో నిర్వహించబడ్డాయి. ఆగస్టు 2026లో సీడాక్ మరియు జీఎస్ఐ మధ్య ఖనిజ అన్వేషణ మరియు విపత్తు నిర్వహణకు సహకారం కోసం ఎంఓయూపై సంతకం చేశారు. ఈ ఒప్పందం ఏఐ, హెచ్పిసి సాంకేతికతలతో భూగర్భ డేటా ప్రాసెసింగ్ మరియు 3D మ్యాపింగ్ కు సహాయపడుతుంది. భూసంకలనం, మానిటరింగ్, గ్లాసియర్ లేక్ అవుట్బర్డ్స్ ఫ్లడ్స్ పరిశోధనలో సహకారం ఉంటుంది. ఈ ఎంఓయూ భారతదేశంలో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అన్వేషణను వేగవంతం చేసి ఆర్థిక భద్రతను బలోపేతం చేస్తుంది. ఆగస్టు 2026లో ఐఐటి హైదరాబాద్ మరియు క్రిమ్సన్ ఎనర్జీ కలిసి అనుజ్ఞాన్ అనే భారతదేశపు మొదటి అణుశిక్షణ పథకాన్ని ప్రారంభించారు. ఈ 3 నెలల రెసిడెన్షియల్ ప్రోగ్రాం అణుశక్తి విస్తరణకు అవసరమైన నైపుణ్య వృత్తిపరులను తయారు చేయడమే లక్ష్యం. రియాక్టర్ ఫిజిక్స్, న్యూక్లియర్ సేఫ్టీ, ఏఈఆర్బి నియమాలు మరియు సిమ్యులేటర్ శిక్షణ ఈ కోర్సులో ఉంటాయి. ఈ పథకం భారతదేశం 100 జిగావాట్ అణుశక్తి లక్ష్యాన్ని సాధించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఆగస్టు 2026లో ఐసీఏఆర్ భారతదేశపు మొదటి టెలోమియర్ టు టెలోమియర్ పిజోనోమ్ ఆశ వైవిధ్యాన్ని అభివృద్ధి చేసింది. ఈ జినోమ్ క్లైమేట్ రెసిలియంట్, అధిక ఉత్పాదక మరియు పోషక పుష్ప వైవిధ్యాన్ని అభివృద్ధికి సహాయపడుతుంది. ఇది భారత ప్రభుత్వం పల్స్ ఉత్పత్తి లక్ష్యం 35 మిలియన్ టన్నులకు చేరుకోవడంలో మద్దతు ఇస్తుంది. ఆగస్టు 2026లో జూపిటర్ వ్యాక్సిన్, ఇటలీకి చెందిన లుకినీ ఆర్ఎస్ మరియు సిమెస్ట్ సంస్థలతో భారతదేశపు మొదటి ప్రైవేట్ రైల్వే చక్రాల తయారీ ప్లాట్ఫామ్ నిర్మాణానికి భాగస్వామ్యం చేసింది. ఈ ప్రాజెక్టులో 28 మిలియన్ యూరోస్ పెట్టుబడి ఉంది. ఒడిశా గ్రీన్ఫీల్డ్ ప్లాంట్ మరియు ఛత్రపతి సంభాజీ నగర్ సౌకర్యం ద్వారా పూర్తి తయారీ ప్రక్రియ నిర్వహించబడుతుంది. లుకినీ ఆర్ఎస్ తాజా రైల్వే సాంకేతికత మరియు ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని భారతదేశానికి తరలిస్తుంది. ఆగస్టు 2026లో నియోఫారెక్స్ మరియు గ్లోబల్ పే సంస్థలు ఆర్బీఐ నుండి శాశ్వత AD2 లైసెన్స్ పొందాయి. ఈ అనుమతి విదేశీ మార్క్ వ్యాపారాలు, కుటుంబ రెమిటెన్స్లు మరియు క్రాస్ బోర్డర్ చెల్లింపులను విస్తరించడానికి సహాయపడుతుంది. లైసెన్స్ ద్వారా సంస్థలు 25 లక్షల వరకు వాణిజ్య రెమిటెన్స్లు చేయగలవు. ఆర్బీఐ అనుమతితో నియోఫారెక్స్ తన శాఖలను అదనపు అనుమతి లేకుండా విస్తరించగలదు. ఆగస్టు 2026లో ఎయిర్ ఇండియా మరియు అజర్బైజాన్ ఎయిర్లైన్స్ కోడ్ షేర్ భాగస్వామ్య ఒప్పందంపై సంతకం చేశాయి. ఈ భాగస్వామ్యం ద్వారా ఢిల్లీ నుంచి బాకు మరియు ముంబై నుంచి బాకు మధ్య రోజువారీ విమాన సేవలు సులభతరంగా అందుబాటులో ఉంటాయి. ప్రయాణికులు ఒకే ఇటినరీ ద్వారా 2 ఎయిర్లైన్స్ నెట్వర్క్ల్లో సులభతరంగా ప్రయాణించగలరు. ఈ ఒప్పందం భారత్, అజర్బైజాన్ మధ్య వ్యాపార, పర్యాటక మరియు సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేస్తుంది. ఆగస్టు 2026లో ప్రశాంత్ మహాపాత్ర సెబీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పదవి బాధ్యతలు స్వీకరించారు. ఆయన కార్పొరేట్ ఫైనాన్స్, ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ మరియు రికవరీ అండ్ రీఫండ్ డిపార్ట్మెంట్ ను పర్యవేక్షిస్తారు. 1999లో సెబీలో చేరిన ఆయనకు 27 ఏళ్ల పెట్టుబడి మార్కెట్ అనుభవం ఉంది. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పదోన్నతి కంటే ముందు ఆయన చీఫ్ జనరల్ మేనేజర్ గా సేవలందించారు. ఆగస్టు 2026లో కేరళ ఫిషరీస్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు హిప్పోకాంపస్ అమండా విన్సెంటే అనే కొత్త సీహార్స్ జాతిని గుర్తించారు. ఈ ఆవిష్కరణ 150 ఏళ్ల పాత టెక్సానమీ గందరగోళాన్ని తీర్చింది. కొత్త జాతి ప్రఖ్యాత మెరైన్ బయాలజిస్ట్ అమాండా విన్సెంట్ గౌరవార్థం పేరు పెట్టబడింది. ఇది కేరళ తీరంలో గుర్తించబడిన 5వ సీహార్స్ జాతి అవుతూ భారత సముద్ర జైవ వైవిధ్యాన్ని బలోపేతం చేస్తుంది. క్విజ్. ఈ క్వశ్చన్స్ ఆన్సర్స్ ని కమెంట్స్ లో చెప్పండి. 7th ఆగస్ట్ 2026 మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.